మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలో లక్కీ భాస్కర్ సినిమా స్టైల్లో జరిగిన ఓ ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. చెన్నూరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ సిబ్బంది చేతివాటం ప్రదర్శించారు. ఈ విషయం వెలుగు చూడటంతో ఉన్నతాధికారులు రంగంలోకి దిగారు. అధికారుల ఆదేశాలతో బ్యాంకులో తనిఖీలు మొదలయ్యాయి. బ్యాంకులో గత 2 రోజులుగా ఆడిట్ నిర్వహిస్తున్నారు. పెద్ద ఎత్తున అవకతవకలు జరిగినట్లు అధికారులు గుర్తించారు. బ్యాంకులోని బంగారం, డిపాజిట్లు, నగదు జమలో లోపాలను ఆడిట్ అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది. సుమారు 3 నుండి 4 కోట్ల రూపాయల వరకు అవకతవకలు జరిగినట్లు ప్రాథమికంగా గుర్తించినట్లు సమాచారం. బ్యాంకులో ఉన్నతాధికారులు, పోలీసులు విచారణ జరుపుతున్నారు. రామగుండం సిపి అంబర్ కిషోర్ ఈ కేసును పర్యవేక్షిస్తున్నారు. ఈ క్రమంలో అవకతవకలు జరిగిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకును పరిశీలించారు. బ్యాంకు సిబ్బంది ఇచ్చిన ఫిర్యాదు మేరకు బ్యాంకును పరిశీలించడం జరిగిందని సిపి తెలిపారు. బ్యాంకులో పనిచేసే క్యాషియర్ నరిగే రవీందర్ ప్రస్తుతం పరారీలో ఉన్నారని సిపి తెలిపారు. బ్యాంకులో కొంత బంగారం, నగదు మిస్ అయినట్లు గుర్తించామని సిపి తెలిపారు. బ్యాంకులో సీసీ కెమెరాలు, రికార్డులు పరిశీలిస్తున్నామని, ఆడిట్ సిబ్బంది పూర్తి నివేదిక ఇచ్చిన తర్వాత అన్ని విషయాలు వెల్లడిస్తామని సిపి తెలిపారు. మనకు ఇన్ఫర్మేషన్ మేనేజర్ గారు ఇచ్చారు. వన్ ఆఫ్ దేర్ ఎంప్లాయీ ఈజ్ మిస్సింగ్. వాళ్ళు కస్టోడియన్ కూడా ఉండేవాళ్ళు, వాళ్ళ దగ్గర కీ ఉండేవాళ్ళు. లేటర్ ఆన్ చెక్ చేసిన తర్వాత కొంత గోల్డ్ అండ్ క్యాష్ మిస్సింగ్ ఉంది. వాళ్ళకి ఇక్కడ ఆడిట్ జరుగుతూ ఉంది. ఈ ఆడిట్ క్రమంలో వాళ్ళు ఈరోజు అన్ని చెక్ చేస్తారు. అట్లా ఉండేవాళ్ళు, బట్ ఆడిట్ ప్రాసెస్లోనే వాళ్ళకి ఇది తెలిసింది. ఇప్పుడు వాళ్ళు అసెస్మెంట్ చేస్తున్నారు. అసెస్మెంట్ ఎంత నష్టమైంది వాళ్ళు మాకు రిపోర్ట్లో ఇస్తారు. కానీ ఇప్పుడు మేము ఇక్కడ పరిశీలనకి వచ్చాము, ఏ విధంగా జరిగింది. డెఫినెట్లీ ఈ కేసుకి మనము డిటెక్ట్ చేస్తాము. అండ్ ఇక్కడ ఉన్న సెక్యూరిటీ ల్యాప్సెస్ గురించి కూడా వీ విల్ అప్డేట్ ది ఎస్బీఐ మేనేజ్మెంట్. థ్యాంక్ యూ.